రైట్ మనం బ్రేకింగ్ చూస్తున్న మంచిర్యాల జిల్లా లక్షిటిపేటలో 10వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మృతి చెందారు. అనారోగ్యంతో బత్తిని ఎల్లమ్మ మృతి చెందినట్లుగా మనకు బ్రేకింగ్ అయితే అందుతోంది. సో ఇక మొత్తంగా అక్కడ విషాద ఛాయలైతే అలుముకున్న పరిస్థితి. సో ఎన్నికల్లో నిలబడిన అభ్యర్థి మృతి చెందడం పట్ల ఆ లక్షిటిపేట వాసులైతే తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంచిర్యాల జిల్లా లక్షిటిపేటలో 10వ వార్డు భారతీయ జనతా పార్టీ అభ్యర్థి బత్తిని ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందారు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మృతి చెందారు. అనారోగ్యంతో ఆమె మృతి చెందినట్టుగా తెలుస్తోంది. అనారోగ్యంతో బత్తిని ఎల్లమ్మ మృతి చెందారు. 10వ వార్డు నుంచి ఆమె బరిలో నిలిచారు. సో మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ ఇప్పుడే ప్రారంభమైంది. ఇదే అంశానికి సంబంధించి డీటెయిల్స్ అందించేందుకు శ్రీనివాస్ జాయిన్ అవుతున్నారు. శ్రీనివాస్, మంచిర్యాల సంబంధించి లక్షిటిపేటలో అభ్యర్థి మృతి చెందినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి డీటెయిల్స్? వంశీ, ఇటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఓవైపు మున్సిపల్ పోర్కు సంబంధించి కౌంటింగ్ కొనసాగుతున్న నేపథ్యంలో గత 2 రోజుల నుంచి కూడా లక్షపేట మున్సిపాలిటీకి సంబంధించిన 10వ వార్డు అభ్యర్థి ఎల్లమ్మ అనారోగ్యంగా ఉండడంతో అయితే ఆమెను మంచిర్యాల ఆసుపత్రిలో అయితే చేర్పించారు. అయితే ఈ రోజు ఉదయం గత కొద్దిసేపటి క్రితమే ఎల్లమ్మ మృతి చెందడంతో అయితే ఇటు బీజేపీ నేతలు అయితే ఆందోళన చెందుతున్న పరిస్థితులు ఉన్నాయి. ఓవైపు కౌంటింగ్ ప్రారంభమైన సమయంలో ఎల్లమ్మ మృతితో అయితే వారి కుటుంబంలో విషయాలు అనుకోగా బీజేపీ నేతలు అయితే ఆందోళన చెందుతున్నారు. కౌంటింగ్ అయితే కొనసాగుతోంది. ప్రస్తుతానికైతే ఎల్లమ్మ మృతదేహం మంచిర్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న పరిస్థితులు ఉన్నాయి. వంశీ, మనకు మరో బ్రేకింగ్ అందుతుంది. కరీంనగర్ కార్పొరేషన్ పోస్టల్ బ్యాలెట్ల లెక్కింపులో భారతీయ జనతా పార్టీ